సంక్రాంతి సమయంలో గంగిరెద్దులు ఇంటింటికి ఎందుకు వస్తాయో తెలుసా? ఈ కథ చాలా మందికి తెలియదు. సంక్రాంతి పండుగ రోజులలో రంగురంగుల అలంకరణలతో మరిహారం కట్టుకొని గంటలు మోగిస్తూ ఇంటింటికి తిరిగే జంతువు గంగిరెద్దు. ఇది సాధారణమైన ఎద్దు కాదు, పవిత్రమైన నందీశ్వరుని ప్రతిరూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం నందీశ్వరుడు మహాదేవుని యొక్క వాహనం. ఆ మహాదేవుడు నందిని ప్రజల ఇండ్లకు వెళ్లి శుభం ఆశీస్సులు ఇవ్వాలని, పంటలు బాగా పండాలని, ధనధాన్యం పెరగాలని ఆశీర్వదించాలి అని చెప్తాడు. అదే సందేశంతో గంగిరెద్దు రూపంలో దర్శనమిస్తున్నాడని చెప్తారు. గంగిరెద్దుతో పాటు వచ్చేవాడు గంగిరెద్దులవాడు. అతను డప్పు మోగిస్తూ పాటలు పాడుతూ ఇలా చెప్తాడు: యజమాని, మీ ఇంటికి శుభం కలగాలి, మీ పంటలు బంగారంలా పండాలి అని ఆశీర్వదిస్తాడు. అందుకే గంగిరెద్దు వచ్చినప్పుడు ఉత్తి చేతులతో పంపించకుండా ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒకటి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. మీరు ఇస్తున్న దానం సాక్షాత్తు ఆ నందీశ్వరునికి అని మర్చిపోకండి. సంక్రాంతి గురించి అండ్ గంగిరెద్దుల గురించి ఫుల్ వీడియో చేశాను. ఇక్కడ కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. లేదా సంక్రాంతి గురించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి.